ఇరాన్లో ఆగని హింస, బలవుతున్న సామాన్యులు, చలి కాచుకుంటున్న ట్రంప్. ఇరాన్లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం నుంచి పెళ్ళుబెక్కిన అగ్ని రోజు రోజుకు మరింత విస్తరిస్తుంది. జనం అసంఖ్యాకంగా వీధులకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు. ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ఇరాన్లో మొదలైన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ హింసకు దారితీశాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ నిరసనలను అణచివేసే క్రమంలో ఇరాన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల ఉద్యమకారుల సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఈ ఆందోళనలో కనీసం 2570 మంది మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో 2400 మంది ఆందోళనకారులు, 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వం చెందినవారు ఉన్నట్టు ఈ మానవ హక్కుల సంఘం గుర్తించింది. ఆందోళనతో సంబంధం లేని వారు కూడా ఈ హింసలో బలయ్యారు. ఇప్పటి వరకు 12 మంది చిన్నారులు, 9 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించి దాదాపు 18,000 మంది నిరసనకారులను అరెస్ట్ చేసి జైల్లో బంధించినట్టు ఈ సంస్థ వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు ప్రత్యక్ష కాల్పులు, టీయర్ గ్యాస్, భారీగా అరెస్టులు చేపడుతున్నట్లు మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. పరిస్థితిని బయటి ప్రపంచానికి తెలియనీయకుండా అడ్డుకునేందుకు పలుమార్లు ఇంటర్నెట్ సేవలు, టెలిఫోన్ సేవలను నిలిపివేసింది. ఉద్యమకారులు పుకార్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు అయతుల్లా ఖామెనీ సారథ్యంలోని ఇరానీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలను స్తంభింపజేసింది. అయితే 4 రోజుల తర్వాత కొందరికి మాత్రం అంతర్జాతీయ ఫోన్ కాల్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత 2 రోజులుగా తాము పడుతున్న బాధలను, నరకయాతలను పలువురు విదేశాల్లోని తమ బంధువుల ముందు ఏకరువు పెట్టారు. సెంట్రల్ టెహ్రాన్లోని కనీవిని ఎరగని రీతిలో పోలీసులు మోహరించారని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బంధువులకు వారు చెప్పారు. ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనలు దాటికి దుకాణాలు మూతపడుతున్నాయి. నిరంకుశత, ఛాందసవాద ఖమేనీ గద్దె దిగేదాకా ప్రజాస్వామ్యయుత పాలన కావాలంటూ వేలాది మంది జనం వీధులకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఖమేనీ సర్కార్ను రంగంలోకి దింపి లాఠీ చార్జ్, బాష్పవాయువు ప్రయోగం, తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకులకు పనిచెబుతుంది. సుప్రీం కమాండర్ ఖమేనీని దూషిస్తూ గత గురువారం జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న నేరానికి 26 ఏళ్ల ఉద్యమకారుణ్ణి బుధవారం ఉరితీస్తామని ఖమేనీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అన్యాయంగా ఇర్ఫాన్ను ప్రభుత్వం బలి తీసుకుంటుందని, అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని అడ్డుకోవాలని హెంగ్వా ఆర్గనైజేషన్ సంస్థ ప్రకటించింది. టెహ్రాన్ శివార్లోని కరాజ్ ఫర్దీ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ను జనవరి 8న పోలీసులు అరెస్ట్ చేశారు. దేవునిపై యుద్ధం ప్రకటించడాన్ని ఇరాన్పై నేరాభియోగాలు మోపి బుధవారం అతను ఉరితీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఒక పౌరుడి ప్రాణాలు తీసేందుకు ఖమేనీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఆగమేఘాల మీద అమలు చేయడం జీవితంలో ఖమేనీ ప్రభుత్వం తీసుకున్న జీవితంలో ఎప్పుడు చూడలేదని టెహ్రాన్ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇర్ఫాన్ను చివరిసారిగా కలిసేందుకు 11వ తేదీన కుటుంబ సభ్యులకు అనుమతినిచ్చారు. ఇర్ఫాన్ సోదరి స్వయంగా న్యాయవాది అయినా కూడా ఆమెకు కోర్టులో ఈ కేసు గురించి వాదించేందుకు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఇరాన్లో ఉంటున్న తమ పౌరులు తక్షణమే దేశాన్ని వీడాలని అమెరికా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆందోళనలు ఉధృతంగా మారిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యాఖ్యలతో మరొకసారి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. నేనున్నా రెచ్చిపోండి అంటూ ఇరాన్ వాసులను ట్రంప్ రెచ్చగొడుతున్నారు. ఆందోళనకారులు మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ మాట్లాడారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టారు. ఇరానియన్లు, దేశభక్తులు నిరసనోద్యమాన్ని మరింత ఉధృత చేయడం, రాజ్యాంగబద్ధ సంస్థలను మీ వశం చేసుకోండి, హంతకులు, దాడులు చేసేవారి పేర్లను రాసి పెట్టుకోండి, మనమందరం కలిసి వారి సంతు చూద్దాం, దాడులకు వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వెల్లడించారు. దారుణ హత్యలు ఆగేదాకా ఇరాన్ ప్రభుత్వంతో నేను ఎలాంటి చర్చలు జరపబోను. ఇరాన్ అత్యున్నత అధికారులతో అన్ని రకాల సమావేశాలను మంగళవారం రద్దు చేసుకున్నా. మీకు సాయం చేయబోతున్నా. త్వరలోనే మీకు సాయం అందుతుంది. మా సాయం మీకు అందుతుంది. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని ట్రంప్ రాసుకొచ్చారు. అయితే సాయం ఏ రూపంలో చేయబోతున్నారని ట్రంప్ మాత్రం వెల్లడించలేదు. అయితే అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్తో ఫోన్లో మంత్రాలు జరుపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. అదే సమయంలో ఇరాన్ పౌరులను ఉరితీస్తే గుణపాఠం చెప్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు.